సువార్థికులు కనుక ఇక్కడ చాలామంది సువార్థికులు ఉన్నారు. అందరికీ అవకాశం ఇచ్చేటువంటి కాదు, ఎందుకంటే సమయం దాదాపు కూడా 2 గంటలు అవుతుంది, భోజనాలకు ఇబ్బంది ఉంటుంది. అందుకని చాలా క్లుప్తంగా సోదరులు నడిపించడం జరిగింది. మీరు కూడా అపార్థం చేసుకోబాకండి, ఎందుకంటే అందరూ మాట్లాడుకుంటే అవకాశం ఉండదు కనుక వేరే అపార్థం చేసుకోవద్దని అందరికీ మనం చేస్తున్నాం. భాస్కర్ గారి గురించి మేము బోధన చేయట్లేదు కానీ భాస్కర్ గారు నాకైతే 78 సంవత్సరం నుంచి 1978 నుంచి తెలుసు. మాకు మైలవరంలో పోతన్ గారి దగ్గర 5th క్లాస్ పోతన్ గారు అప్పుడు చిన్న బిల్డింగ్ ఎప్పుడు కొత్త కట్టి స్టార్ట్ చేసిన సందర్భంలో అక్కడ బైబుల్ క్లాస్ పెట్టారు. జే జాన్సన్ గారు, బ్రూస్ జాన్సన్ గారు వాళ్ళు వచ్చి వాళ్ళతో క్లాసులు జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంలో ఆ బిల్డింగ్ రూట్ అంటే ఉంటుంది. ఆయన నైట్ పండుకున్నప్పుడు ఆయన బట్టలు ఆ కిటికీలు తగ్గించుకున్నాడు. తెల్లారి పట్టుకే ఆయన ప్యాంట్ కట్టలేదు, ఎవరో తీసుకుపోయారు. తెల్లారి చూస్తే ఆయన పని డ్రాయర్ మీద ఉన్నాడు. ఆయన తగ్గించిన బట్టలు లేవు 78లో. అది నాకు బాగా గుర్తు, ఎందుకంటే రోడ్ టెంపుల్ కనుక ఏదో బైబిల్ క్లాసులు జరుగుతుంటే ఆ దోహన్ ఎవరో ఆయన బట్టలు తీసుకుపోయారు ఆ రోజు. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సోదరులు మళ్ళీ పాప దగ్గర వచ్చి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నాకు బాగా గుర్తు 78లో. సరే 78 నుంచి ఇప్పటివరకు ఆయనతో మాకు సంబంధాలు కలిగి ఉన్నాం. ఆయన కూడా ఆ సంస్థలో పనిచేస్తున్నారు కనుక మాకు ఎక్కువగా ఆయనతో ఎప్పుడు కలుస్తూ ఉంటారు. ఖమ్మంపాడులో వచ్చి ఏది కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా చాలా విషయాలు ఎప్పుడు కలుస్తూ ఉంటారు కనుక. ఎందుకంటే బహుశా ఎక్కువగా కలిసే అవకాశం ఎటు వచ్చినా ఖమ్మంపాడు వచ్చి కాస్త కూర్చొని టీ తాగి అలవాటు ఉంటుంటుంది కనుక సరే ఆయన పని మంచిగా చేసుకున్నారు. ఎందుకంటే చాలా విషయాలు భాస్కర్ గారితో సంఘ సంస్థపరమైన విషయాల్లో, సంఘ పద్ధతుల్లో, సంఘం ఎలా చూసినా కూడా అది ఒక అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు వెళుతూ ఉండాలి. కులపరంగా వేరు, సంఘపరంగా వేరు, రెండు తేడా ఉంటుంది అక్కడ. నేను చాలాసార్లు ఆయనతో మాట్లాడటం జరుగుతూ ఉండేది. సరే ఏదేమైనా వారు చాలా మంచి పనిని కొనసాగించారు అక్కడ ప్రభుత్వాల్లో. చాలా సంవత్సరాలు అలా జరుగుతూ పోయింది. ప్రస్తుతానికి అక్కడికి శాంసంగ్ గారు వెళ్తున్నారు. మేము 2-3 వారాలు జస్ట్ వెళ్ళామట. తర్వాత ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటూ ఉంటాం. నా దగ్గర సంస్థ పరంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఆ పనిని నారాయణపురం శాంసంగ్ గారు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే సంఘాలు నడిపించడం అనేది దేవుడు కోరుకున్న రీతిలో జరగాలి. తర్వాత నేను సేవకుల్లో చాలామందిలో చూస్తూ ఉన్నాను. సేవకుల్లో చాలామందిని చూస్తూ ఉన్నాం. ఆ సువార్థికుడు ఉన్నంత కాలమే ఆ కుటుంబంలో ప్రార్థన సువార్థికుడు ఉన్నంత కాలమే ఆ కుటుంబాల్లో ప్రార్థన ఉంటుంది. ఆ సువార్థికుడు చనిపోయిన తర్వాత ప్రార్థన ఉంటే ప్రార్థన కలిగినటువంటి వాళ్ళు సువార్థికులు పిల్లలను చాలామంది చూస్తున్నాం. వారి భార్యలు కానీ పిల్లలు కానీ చాలామంది అసలు ప్రార్థన కూడా వెళ్ళరు. ఇంకా దరిద్రం ఏంటంటే వీళ్ళు ప్రభు సంఘంలో పనిచేస్తారు, వాళ్ళ పిల్లలు వచ్చి మసాట్లో ప్రార్థన వెళ్తారు. అది చాలా విడ్డూరంగా ఉంటుంది. కారణం ఏంటంటే తల్లిదండ్రులు మంచిగా వాళ్ళని చేసినప్పుడు అసలు సిద్ధాంతం ప్రభు సంఘం యొక్క సిద్ధాంతం వాళ్ళకి అబ్బినప్పుడు వాళ్ళు రెండో దానికి వెళ్ళరు. కానీ చాలామంది నేను చూస్తూ ఉంటాం దాన్ని పూర్తిగా అసలు మానేసి వేరే మసాట్లు వెళ్తున్నట్లు వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. తర్వాత వాళ్ళు చనిపోయిన తర్వాత అసలు కుటుంబాలు ప్రార్థనగా రానటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. భార్యలు కూడా చాలామంది ప్రార్థనలు ఉంటున్నారు. కానీ కుటుంబాలు ఏంటంటే దేవుడు కూరుకున్న రీతిలో మన కుటుంబం ఉండాలి, సంఘం కూడా ఉండాలి, సంఘ పరిపాలన ఉండాలి, కుటుంబ పరిపాలన కూడా మంచిగా ఉంటూ ఉండాలి. అప్పుడు ఆ దేవుడు కూరుకున్న రీతిలో సంఘం నడిపించబడుతూ ఉండాలి. అయితే ఏదైనా కూడా ఆ రీతిలో మనం నడిపించబడుతూ ఉండాలి. నేను కూడా ఎందుకంటే నేను 4 రోజుల క్రితం కొంతమంది సోదరులు వచ్చి వెళ్ళాను అక్కడికి. ప్రత్యేకంగా నేను చెప్పాను, ఆ రోజు చనిపోయిన రోజు వచ్చినప్పుడు నేను 3-4 రోజుల తర్వాత వస్తా ఉన్నాం. నాతో కొంతమంది కౌలేష్ గారు, సుధాకర్ గారు, శాంసంగ్ గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళంతా ఉన్నారు నాతో. మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుని పని
వాళ్ళ పాప అంటుంది, అన్నయ్య తమ్ముడు భాస్కర్ గారు కొడుకు, ఆయన చేస్తే బాగుండు అని అనుకోడు ఎత్తుకోవాలి నాతో వ్యక్తం చేశారు. సరే వ్యక్తం చేసిన వాళ్ళు ఎలా ఉంటుందంటే, దేవుని పనిలో పని చేస్తుంటే తప్పనిసరిగా వాళ్ళకి సహకరించడం జరుగుతుంది. కానీ అసలు దేవుడి దగ్గరికి బోధ చేయడం రాకపోకుండా ఏమీ రాకపోకుండా అది ఎలా అడుగుతారో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఈ రోజున ఈ ప్రాంతంలో 120 మంది సేవకులు మాతో పనిచేస్తున్నారు. ఖమ్మం కృష్ణా జిల్లాలో మాతో పనిచేసిన దాదాపు 400 మంది ఉన్నారు మొత్తం ఇండియా వైద్యులు. వాళ్ళకి వర్క్ ఉంటే మేము ఎప్పుడు పిలుస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గర వాక్యం చెప్పే శక్తి ఉన్నప్పుడు చాలా మంచిగా దేవుడి పనిలో వాడబడుతుంటే వాళ్ళు మంచిగా వినియోగించుకుంటారు వాళ్ళు, అది ఎప్పుడైనా సరే. కానీ మా నాన్న చేశాడు నేను చేయాలి, మా అన్నయ్య చేశాడు నేను చేయాలి, లేదు ఆ సువార్థికుడు చనిపోయాడు నేను చేస్తే బాగుంటుంది. నీకు ప్రార్థన చేయడం చేత కాదు, బైబిల్ చదవడం చేత కాదు, తర్వాత లీడింగ్ చేత కాదు, వాక్యం చెప్పడం చేత కాదు, ప్రాంతకు రావడం చేత కాదు. ఎలా లీడింగ్ ఇది వారసత్వం హక్క? వాళ్ళు ఆస్తి అయితే ఏమన్నా కాదు. ఇవన్నీ కూడా ఏంటంటే, అందుకని మీరు ఎక్కువ మంది బోధకులు కాకుండా చెట్ల మీద తీసుకుంటాడు బైబిల్ కదా. కానీ మనం ఏంటంటే మనం మాదిరిగా ఉండాలి, ఒకళ్ళ చేత మనం చెప్పించుకోకూడదు. మనం ఒకళ్ళు చెప్పగల సువార్థికుడు ఒకళ్ళు చెప్పగల స్థితి ఉండాలి తప్ప ఒకళ్ళ చేత మన క్రియలు మంచిగా ఉండాలి. మన అన్ని పద్ధతులు దేవుడు కోరుకున్న రీతిలో ఉండాలి. మన కుటుంబం అన్నింటిలో చెప్పం కాదు. ఇప్పుడు నేను చూస్తూ ఉంటాం, మా కుటుంబాల్లో కూడా మేము ఎలా చేస్తుంటే, పొద్దాక బోధ తండ్రి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు నేర్పాలంటే వాళ్ళు కూడా ఇవ్వాలి. మరి నేను అక్కడ కూర్చుంటాను, మా పిల్లలు బాగు చేస్తాను ఈజీగా, నా పిల్లలు ఇద్దరు బాగు చేస్తారు మంచిగా. ఒక ఆయన ఇప్పుడు పెద్దానికి దేవుని పనిలో సంస్థలో పనిచేస్తున్నాడు మాతో. అది ఎలా ఉంటుందంటే ఎవరు కాదు, అది వస్తుంది అంతే ఆటోమేటిక్గా. ఆ పిల్లలకు ఆ జీలు రావాలి. వర్త్ మనం దేవునికి వాక్యం నేర్చుకోవాలి, అది నేర్చినప్పుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కనుక మీరు కూడా ఏంటంటే మన పిల్లల్ని దేవుడు కోరుకున్న రీతిలో పెంచడానికి పనిచేస్తే సంఘాలు ఈరోజు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క సంఘాల్లో పెద్దవాళ్ళు అయిపోతారు, వాక్యం చెప్పలేరు. యవనస్తులు వాక్యం చెప్పొస్తారు. ఎంతమంది లేదు, ఎంతమంది. ఇప్పుడు మనం వృద్ధాప్యం అయిపోతుంటాం, మన పిల్లలు తయారు చేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉండాలి. కానీ ఏమీ రాకుండా అప్పగించడం అనేది అది శాపం వద్దు లీడింగ్ చేసేవాళ్ళకి. అందుకనే నేను చాలా భయపడుతుంటాను. నేను చాలా ఒక సువార్థికుల్ని క్వాలిఫికేషన్ చూస్తాం, అర్హతలు చూస్తాం, ఏమీ లేకుండా ఎవరు రికమెండ్ చేయను. నేనైతే ఒప్పుకోను దానికి. నాకు అన్ని చట్టాలు అలవాట్లు ఉండే, నేను వచ్చి బైబిల్ పెట్టుకుంటే నా బోధ ఎవరు ఉంటాడు. కానీ ఇవన్నీ ఉంటాయి. కనుక మనం మాదిరిగా ఉండాలి. పని చేస్తున్నామంటే నా జీవితంలో నేను చాలా మంచిగా దేవునికి అనుకూలంగా బ్రతకడం ప్రయత్నం చేస్తాను. దేవుడు కోరుకున్న రీతిలో దేవుడి యొక్క పని కొనసాగించే ప్రయత్నం. ఎవరేమన్నా అనుకొని నాకు అనవసరం అది. కానీ దేవుడు కోరుకున్న రీతిలో సంఘాలు ఎదగాలి, దేవుడు కోరుకున్న రీతిలో సువార్త కుటుంబాలు ఎదగాలి, దేవుడు కోరుకున్న రీతిలో మనం ఎదిగితే అది దేవుడు సంతోషపడుతూ ఉంటాడు. లోపాలని అన్నీ సరి చేసుకుంటూ పోతూ ఉండాలి. కనుక మనం కూడా ఏంటంటే ఈ రోజు ఇంకా అదే కాదు, చాలామంది ఒక సువార్తలు చనిపోతారంటే చూడటానికి వచ్చే వాళ్ళు కూడా లేరు. ఎలా ఉందంటే వస్తే మీరు డబ్బులు ఇస్తారా, 200 ఇస్తారా, ఎలా అలవాటు ఒక మీటింగ్ పెడితే భోజనం పెడతారు, 200 ఇస్తున్నారు, దానికి అలవాటు పడ్డారు. మనతో పనిచేసేప్పుడు సేవకుడు చనిపోతే కూడా చూడలేదంటే ఏంటది? చాలా విచారం అది. నేను చాలామంది చూస్తుంటారు, మనతో పని చేస్తుంటారు, కనీసం వాళ్ళ కుటుంబానికి ఆధారంగా ఉండాలా. రేపు మనం చనిపోతే ఎవరు వస్తారు? అది కూడా చాలామంది అంటే వస్తే నా ఛార్జీలు ఇస్తారా? ఏంటది? ఎంత దౌర్భాగ్యస్తులు ఉన్నారు సేవకులు. నేను సంఘ సభ్యులనే కూడా కాదు, సేవకులు కూడా నేను అందుకనే నేను చెప్తే వాళ్ళు ఛార్జీలు ఇవ్వాలి. అందుకని చాలామంది చెప్పను. నేను కొంతమందికి నాకు కార్డు పంపారు, నేను కొంతమంది పంపించాను. వాళ్ళు ఎవరు నన్ను ఛార్జీలు అడగరు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దవాళ్ళు ఎవ్వరు అడగరు. చిన్నవాళ్ళు అంటే మైండ్ సెట్ చిన్నది, డబ్బు 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 అంతే. కానీ ఏ సందర్భంలో డబ్బు అడగాలి, ఏ సందర్భంలో అది కూడా చేత కాదు. సువార్థకులు ఏంటంటే మన సువార్థకుడు చనిపోతే మనం చూసి రావద్దా? అది కూడా లేదు. అంటే మన డబ్బులు ఇస్తే చూసి వెళ్తారా? అదంతా విడ్డూరంగా ఉన్న పని అది. కానీ యొక్క దేవుడి పనిలో మనం కూడా చాలా ఇలాంటి నీతి విషయం మాటలు మాట్లాడుకోకుండా ఒక ఇష్టం లేకపోతే రాత దానిలో ఏముంది అంటే ఆ వాతావరణం నుంచి కూడా మనం బయట అంటే బోధ సరిగ్గా అర్థం కాలేదు. దేవుడు కోరుకున్న రీతిలో నువ్వు సరిగ్గా ఎదగట్లేదు. ఆత్మ సంబంధంగా వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు బాధలో ఉన్నారు, వాళ్ళు అంటే వాళ్ళు వస్తే నీకు డబ్బులు ఇస్తారు. కనుక అది కూడా వాతావరణం మంచిది కాదు చాలా ఉంది.
ఎందుకంటే బంధువులు, ఎందుకంటే కార్యక్రమం అంతా జరిగిపోతూ ఉంటాయి. ఇవి కూడా మరి అర్థం చేసుకోండి. మన కుటుంబాలు మంచిగా, మరి భాస్కరరావు గారు వారి కుటుంబం, ఎందుకంటే వాళ్ళు మంచిగా పన్ను, నేను కూడా ఎందుకంటే నాకు కుటుంబ వ్యవస్థ కొంత తెలిసి వాళ్ళు నాకు అంతా తెలియదు. నాకు ఎలా ఉంటుందంటే తండ్రి ఇప్పుడు తండ్రి పని చేస్తుంటే పిల్లలు పని చేస్తుంటారు, వాళ్ళు మీటింగ్లు పెడతా ఉంటారు. ఎలా ఉంటుందంటే స్థానిక సంఘాలు మీటింగ్లు పెడతా ఉంటే మాకు అర్థమవుతూ ఉంటుంది. కుటుంబాల్లో కాదు, కుటుంబాల్లోకి మేము రాం, ఎప్పుడన్నా ఒకసారి వస్తుంటాం. కానీ స్థానిక సంఘాల్లో మీటింగ్ జరుగుతుంటే పిలుస్తూ ఉంటారు, అక్కడ వాతావరణం తెలిసిపోతూ ఉంటుంది. అది సువార్చకులు ఏంటంటే ఏ స్థానిక సంఘంలో ఉన్నారో కనీసం నెలకు మీటింగు, 2 నెలల మీటింగు, 3 నెలల మీటింగు కుటుంబాల్లో పెట్టుకుంటారు. వాళ్ళు ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ బాధ్యత కుటుంబాల్లో పెట్టుకుంటారు. అది కౌంటింగ్ చేస్తారు. అక్కడ మీటింగ్ జరిగిందిగా మనం మీటింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. అందుకని చాలా మంది ఇంకా ఎస్కేప్ అవుతారు. సంఘ కార్యక్రమాలని మందిరాల్లో వాళ్ళు కూర్చునే దానిలో చేయట్లేదు. దానివల్ల స్థానిక సంఘాలు తిరిగే అవకాశం కనపడట్లేదు. మనం కూడా ఆ రీతిలో ఎదగాలని చెప్పి మనం ప్రయత్నం చేద్దాం. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళు చేసిన పని మంచిగా ఒక పని దేవుడు అప్పించిన వాళ్ళు చేసుకొని ముగించడం జరిగింది. దేవుడు మరి ఆ పని అక్కడితో అయిపోవడం జరిగింది. చాలా మరి ఎందుకంటే దేవుడు మామైనంతే, దేవుడు మనకి ఎంత ఆయుష్ ఇచ్చాడో అంతవరకు ఉంటుంది తప్ప, కానీ ఆయుష్ ఇచ్చిన దానిలో మనం మంచిగా పని కొనసాగిస్తే మరి దేవుడు సంతోషపడుతూ ఉంటాడు. కనుక అలా చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. తర్వాత ఆ పని ప్రస్తుతానికి మరి మంచిగా పోల్చెట్టుకోవాలన్నటువంటి ప్రభు సంఘాన్ని మరి శాంసన్ గారు నడిపించడం జరుగుతుంది. తర్వాత వారికి పూర్తి సహకారాన్ని సంవత్సరం ఇస్తూ ఉంటాం. వాళ్ళ సంఘ పెద్దలకు ఇస్తాం, సంఘానికి ఇస్తాం. సంవత్సరం నుంచి ఫుల్ కోఆపరేషన్ వారికి ఉంటుంది. సువార్థికులు అందరూ కూడా వారికి కోఆపరేట్ చేస్తాం. అంతా కూడా మా నుంచే అనేది. కానీ ఏంటంటే ఏదున్నా కూడా మేము అందరూ ఇన్వాల్వ్ అవుతాం. వచ్చాక దానిలో సంవత్సరం నుంచి రాబర్ట్ మేషన్ గారు మేము కంపల్సరీ ఇన్వాల్వ్ అవుతాం. నాతో పాటు మా టీం కూడా ఇన్వాల్వ్ అవుతుంటుంది కనుక